నేటి నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర తిరిగి ప్రారంభం కానుంది. ఇవాళ సాయంత్రం పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం, రామగుండం అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేసీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ మేరకు పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గెలుపుకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. నేటి నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర తిరిగి ప్రారంభం కానుంది. ఇవాళ సాయంత్రం పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం, రామగుండం అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేసీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ మేరకు పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గెలుపుకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. ఇక కేసీఆర్ బస్సు యాత్రకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్. గుడ్ మార్నింగ్ వారన్. ఏదైతే ఈ నెల గత నెల 24వ తేదీ నుంచి పార్టీ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఉమ్మడి నల్గొండ జిల్లా నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బస్ యాత్ర ప్రారంభించారు. మొన్న 8వ రోజుకు మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో చేరుకున్న సందర్భంగా కేసీఆర్ కు ఈసీ నోటీస్ ఇచ్చింది. 48 గంటల పాటు కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై నిషేధం విధిస్తూ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఈసీ ఆదేశాలను తప్పకుండా పాటించే దానిలో భాగంగానే కేసీఆర్ బస్ యాత్ర ఒక రోజు వాయిదా పడింది. అయితే ముఖ్యంగా ఈసీ ఇచ్చిన నోటీసులో సందర్భంగా ఇటు పార్టీ వర్గాలు మాత్రం తీవ్రంగా మండిపడతా ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాని, తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ గాని అనేక వ్యాఖ్యలు చేశారు. అయినా కూడా ఈసీకి అవి కనబడటం లేదా. ఈసీ స్వతంత్ర సంస్థ అయినప్పటికీ కూడా ఇట్లా కొంతమంది కనుసన్నల్లో పనిచేస్తుందని చెప్పి నిన్న కేటీఆర్ కూడా మీడియా సమావేశంలో తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే ఏప్రిల్ 5వ తేదీన సిరిసిల్లలో కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసే వ్యాఖ్యల నేపథ్యంలోనే దానికి నోటీస్ ఇచ్చారు. తర్వాత వివరణ ఇచ్చినా కూడా సంతృప్తి పడని ఈసీ కేసీఆర్ కు మొన్న సాయంత్రం మహబూబాద్ ఎన్నికల ప్రచారంలో ఉండగా నోటీస్ ఇచ్చారు. మొన్న సాయంత్రం 8 గంటల నుంచి ఈ రోజు రాత్రి 8 గంటల వరకు కూడా ఈసీ ఇచ్చిన 48 గంటల నిషేధం వర్తిస్తుంది. కాబట్టి ఈ రోజు సాయంత్రం రాత్రి 8 గంటల తర్వాత మళ్ళీ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలోని రామగుండం అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ రోజు కేసీఆర్ బస్ యాత్ర తిరిగి ప్రారంభమవుతుంది. పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పరితరఫున పోటీ చేస్తున్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు మద్దతుగా ఈ రోజు కేసీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ముఖ్యంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ముఖ్యంగా కరెంటు, తర్వాత రైతులు పండించిన పంటకి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇంకా ధాన్యం పెద్ద ఎత్తున మగ్గడం, తర్వాత వివిధ సమస్యలతో ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని కేసీఆర్ తన ప్రసంగంలో ప్రస్తావిస్తున్నారు. కాబట్టి ఈ రోజు తిరిగి మళ్ళీ కేసీఆర్ బస్ యాత్ర ప్రారంభమై